మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొస్గి, గుండుమల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల్లో ఎన్నికల నిర్వహణను శాంతియుతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిపేందుకు నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. మద్దూరు, కొత్తపల్లి మండలాలకు గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి మద్దూరు మండలంలోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో మరియు కొస్గి, గుండుమల్లో బందోబస్తుకు వచ్చిన పోలీసులకు పంచాక్షరి ఫంక్షన్ హాల్లో ఎస్పీ భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ 4 మండలాలకు మొత్తం 650 మంది పోలీస్ ఫోర్స్, 2 టీఎస్ఎస్పీ బెటాలియన్స్, సిఐడి నుండి వచ్చిన ఫోర్స్తో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రతి గ్రామంలో భద్రతా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఈ 4 మండలాల్లో మొత్తం 67 గ్రామ పంచాయతీలు ఉండగా 12 ఏకగ్రీవమయ్యాయని, మిగతా 55 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. అందులో 13 సమస్యాత్మక గ్రామ పంచాయతీలున్నాయని, అందులో 27 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించబడినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ ఫోర్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇన్స్టెంట్ ఫ్రీగా నిర్వహించాలని, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మద్దూరు, కొత్తపల్లి మండలాలకు మొత్తం 18 రూట్లుగా, కొసిగి, గుండుమాల్ మండలాలను 15 రూట్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రూట్ మొబైల్ ఆఫీసర్లు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తూ ఉండాలని, గ్రామాల్లో గుంపులుగా ఉండకుండా చూడాలని, ఓటర్లను ప్రలోభపెట్టడానికి మద్యం, డబ్బులు పంపిణీ మరియు రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్లు, సిఐ సైదులు, ఎస్ఐలు విజయ్ కుమార్, బాలరాజు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక పరిస్థితిలో వెళ్ళొచ్చు మనం, ఎప్పుడు డిసైడింగ్ ఆఫీసర్ పిలవాల, లోపల ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయ్యి వచ్చిన అతను వాడిని కొట్టడానికో తిట్టడానికో ఏదో మన హెల్ప్ అవసరం ఉంటే అతను పిలుస్తాడు. సో పిలిచిన తర్వాతనే మనం లోపలికి వెళ్ళాలా, ఏదైనా ఉంటే సాల్వ్ చేయాలా, బయటకు వచ్చేసేయాలి. ఇది నెక్స్ట్ రోల్ ఏముంది, లైన్లో క్యూ లైన్ మెయింటైనింగ్ అండ్ 100 మీటర్స్ రూల్ మెయింటైన్. ఇది 2 బాధ్యతలు మీరు చూసుకోవాలి బయట. సో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 100 మీటర్స్ ఎప్పటి వరకు ఉంది, 100 మీటర్స్ మొత్తం రోజు మొత్తం చేయాలి. యాక్చువల్గా ఎలక్షన్ అయినాక కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ టైంలో కొన్నిసార్లు కాంపౌండ్ ఉంటే కాంపౌండ్ లాక్ చేసుకుంటాము, బయట నిలబడతారు. అది 100 మీటర్స్ లోన్ ఉన్నా అది యాక్సెప్టబుల్ కాదు. కానీ మనం ఏమి ఎక్కువ దాని గురించి ఆలోచించాం, ఎందుకంటే బ్యారికేడ్ ఉంటుంది కాబట్టి. బట్ కాంపౌండ్ లేనిటికి మీరు 100 మార్కింగ్ తీసుకోవాలా. అక్కడ కావాల్సిన ఒక మార్కింగ్, వెహికల్ పెట్టుకోవడము, లేకపోతే ఎవరినో నిలబెట్టుకోవడము చేయాలా. అక్కడి నుంచి వెళ్ళకూడదు ఉండాలి. సో 100 మీటర్స్ రూల్ పాటించాలా. అలాగే ప్రిమిసెస్ కొన్ని కాంపౌండెడ్ ప్రిమిసెస్ ఉంటాయి, కొన్ని కాంపౌండ్ లేనవి ఉంటాయి. ప్రతి ఒక్కరు వినాలి. కాంపౌండ్ ఉన్నవి ఉంటుంది, కాంపౌండ్ లేనివి ఉంటాయి. మీకు కాంపౌండ్ లేనవి ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నది ఐడెంటిఫై చేసుకొని మీకు ఎప్పుడెప్పుడు సపోర్ట్ కావాలా, మీ రూట్ మొబైల్స్ పేర్లు మీకు ఫస్ట్ సెట్లు అన్నీ తెలుసుండాలి. ఇప్పుడు రూట్ మొబైల్తో వెళ్తారు, మీరు కూడా అక్కడ పర్టికులర్ పోలింగ్ బూత్లో దిగుతారు, అలాంగ్ విత్ రెవెన్యూ వెళ్ళకూడదు. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే నేను యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మా రోల్ అది ఉంటుంది. సో ఏం చేయాలి, తర్వాత పొద్దున్నే 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో 7 వరకు ఎవరిని కూడా దగ్గర రాని, వాళ్ళు 6కి లేచి ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్నీ రెడీ చేసుకుంటాడు. బ్యాలెట్ పేపర్లు ఎక్కడ పెట్టాలో అవన్నీ చేసుకుంటాడు. రూమ్ లోపల ఉంటాడు. మనం ఎటు పరిస్థితుల్లో రూమ్కి లోన్కి వెళ్ళకూడదు. రెడీ వచ్చిందా? మా వాళ్ళు ఎవరు ఉన్నారు చేస్తూ మిగతా వరకు కూడా ఒకసారి విజిట్ చేస్తే ఒక 2 అవర్స్లో ఇది ఒక 3-4 టైమ్స్ విజిట్ చేస్తూ, అలాగే నెసరీ అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ ఇవి మీరు మేనేజ్ చేయాలి. సో ఈరోజు స్టార్ట్ అయితే తీసుకొని వస్తారు. ఈ నైట్ మీరు అక్కడే ఉంటారు ఆ రూట్లో. ఈ రోడ్లో నైట్ ఇచ్చిన ఆ జీపీస్ విజిట్ చేసి అక్కడ ఈ పోలింగ్
స్టేషన్ డ్యూటీ ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా తెలుసుకొని, అలాగే అక్కడ ఏది ఇష్యూస్ ఉన్నాయా లేవా, ఎవరైనా వచ్చి బూత్ క్యాప్చరింగ్ మన దగ్గర జరగదు, కానీ అలాంటివి ఏదైనా జరిగినాయా, లేకపోతే చాలామంది వచ్చేసి గొడవలు చేస్తున్నారా, ఇవన్నీ చూసుకొని నైట్ ఒక రౌండ్ వేసి అక్కడే అవైలబుల్ ఉండాలి. ఎన్ని పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి. దాంట్లో వాట్ ఆర్ క్రిటికల్, వాట్ ఆర్ నార్మల్, క్రిటికల్లో కూడా ఏబీసీ గ్రేడింగ్ చేయడం జరిగింది. నంబర్స్ ఎక్కువ ఉంటే, అలాగే కమ్యూనల్ క్లాషెస్ ఏదైనా అయి ఉంటే, బిట్వీన్ టూ పార్టీస్ ఏదైనా వైలెన్స్ జరుగుతుంటే, అలాగే బిట్వీన్ టూ కమ్యూనిటీస్ మేబీ కాస్ట్ ఏదైనా గొడవలు ఉంటే, ఎగ్జిస్టింగ్ అక్కడ ఏదైనా ఈసీ అని చేయడం జరిగింది క్రిటికల్. ఇవన్నీ చూసుకొని మీరు మీ ఏరియాలో, అంటే మీ జ్యూరిస్డిక్షన్ అంటే మీరు